ఒకని ఎదుట ఏదంట, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు త్రోవ తీయను. ఇదే మార్గం, ఇదే మార్గం, మరణకరమైన మార్గం, నిర్జీవ మార్గం, జీవము లేని మార్గం. కానీ ఇది ఆ నడుస్తున్నటువంటి వారికి సరైనదిగా కనబడుతా ఉంది. నేను నడిచేదే సరైన మార్గం, నేను నడిచేదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, నేను చూసేదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్. హల్లెలూయా. ఒకని ఎదుట వాని మార్గం వానికి సరి అయినదిగా కనబడుతుందంట, తుదకు చివరికి అది మరణానికి దారి తీస్తుందంట. అదే మార్గం. మార్గం = దారి, త్రోవ. హల్లెలూయా. మరణమునకు త్రోవ తీయను. వాడు నేను నడుస్తుంది సరైన మార్గమే, నేను నడుస్తుంది ఖచ్చితమైన మార్గమే, నిజమైన మార్గమే, సత్యమైన మార్గమే నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళగా 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 తుదకు గమ్యము వాడు చేరుకున్నాను అనుకునేటప్పటికే మరణమైనటువంటి భయంకరమైన పరిస్థితి ఎదురుగా ఉంది. అయ్యో, నేను నడిచింది ఈ మార్గంలోనా, నేను నడిచింది ఇంతవరకు ఈ మార్గంలోనా, అయ్యో నాకు సరైనదిగా కనపడ్డదే అని ఎంత గుండెలు బాదుకున్నా ఆ మార్గము నుంచి మరల తప్పించుకునే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే సమయం అయిపోయింది, చివరకు వచ్చేసాడు. నడుచుకుంటూ 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 చివరకు వచ్చేసాడు. ఇక ఆ నుంచి వెనక్కి తిరిగిపోయే ప్రసక్తే లేదు. అందుకే మార్గం మధ్యలోనే, హల్లెలూయా, ఏది సరైన మార్గమో చూసి, ఏది సత్యమైన మార్గమో చూసి, ఏది జీవమైన మార్గమో అడిగి తెలుసుకొని ఆ మార్గంలో నడవమని చెప్పి బైబిల్ తెలియజేస్తారు. అందుకే కీర్తనకారుడు చాలా చక్కగా, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు అయ్యా, నాకు నువ్వు తెలియజేస్తావు జీవ మార్గాన్ని, అందుకే నేను నీ వైపు చూస్తున్నా.